జనగలం న్యూస్కి స్వాగతం. గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సదరం వికలాంగుల పెన్షన్లు వెరిఫికేషన్ ఎలా జరుగుతున్నాయి? రోజుకు ఎంతమందిని చెక్ చేస్తున్నారు? ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు? రీవెరిఫికేషన్లో డౌట్ ఉన్న వారికే నా అందరినీ చెక్ చేస్తున్నారా? వాడుకు ఇని అని లిమిట్ ఏమైనా ఉందా? కరెక్ట్గా ఉందా అని డాక్టర్ జయవర్ధన్ రెడ్డి గారిని అడగగా ఫేక్ పెన్షన్లు వెళ్ళిపోతాయి, జెన్యూన్గా ఉన్నవి ఖచ్చితంగా ఉంటాయి అని డాక్టర్ గారు ఎమ్మెల్యే సోదరులు గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి గారికి తెలియజేశారు. లోకల్ డాక్టర్స్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఫ్రాడ్ జరుగుతుందని మెడికల్ కాలేజ్ నుంచి నలుగురు నేస్తున్నారు అన్నమాట. సదరం అంతా వాళ్ళే చూస్తారు. ఈ పాత పెన్షన్ల వెరిఫికేషన్ అంతా వాళ్ళే చేస్తున్నారు అన్నమాట. మనకి ఆల్మోస్ట్ రోజు 200 మందికి అట్లా ఈ మంత్లో 600 మందికి ఉన్నాయి. ఈ నెల ఈ వారంలో 600 మందికి చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో మళ్ళీ 600 మంది చేస్తారు. 3వ తారీఖు నుంచి మనకు వికలాంగుల పెన్షన్ స్టార్ట్ అవుతుంది. అది ఆల్మోస్ట్ 18,000 మంది ఉన్నారు అనమాట. అది ఎప్పుడు చేస్తుంది ఎంతమందికి మనకు తెలియదు. ఇంకా వికలాంగులు మాత్రం ఇంకా మనకు డేట్ ఇవ్వలేదు. థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు అనమాట. ఇంకా షెడ్యూల్ అయితే ఇవ్వలేదు. రీవెరిఫికేషన్ మేడం, జెన్యూనా కాదా లేకుంటే ఫ్రాడ్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. మళ్ళీ మనకి ఈ వారానికి మాత్రం 700 పెన్షన్లు ఉన్నాయి మేడం. మనకి వస్తుంది అనమాట. వాళ్ళు వార్డుల వారిగా వాళ్ళకి ఇచ్చేసాం అన్నమాట పేపర్లు. వాళ్ళు మున్సిపల్ సంబంధించి వాళ్ళ అధికారులు వాళ్ళకే చెప్పారు అనమాట. మనకి ఇక్కడికి వస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి అన్నీ చేస్తారా? డౌట్ నేను ఒకటేనా? మొత్తం అన్నీ కదా? అన్ని శ్రేణి వికలాంగ పెన్షన్ వికలాంగుల పెన్షన్లు, ఇది మెంటల్, చెవి వినికిడి ప్రాబ్లము ప్లస్ కన్ను. ఎంతమంది చేస్తారంట? అన్నీ చేస్తారు. ఓన్లీ గుంటకల్ టౌన్కి మాత్రమే 700 ఉన్నాయి మేడం. ఈ రోజు ఈ వారం రోజు 200 వెరిఫికేషన్. అట్లా ఏదైనా వాళ్ళకి దాంట్లో తెలిసిందంటే మరి క్యాన్సిల్ అయిపోతుంది సార్. అయిపోతుంది. మొన్న ఇంటింటి ప్రోగ్రామ్ తిరిగినాం అనమాట. లాస్ట్ ఒక 15 రోజుల క్రితం. అంటే ఇప్పుడు ఆ వెరిఫికేషన్లోన వాళ్ళ పర్సంటేజ్ కూడా చూస్తారేమో కదా? మొత్తం అన్నీ చూస్తారు సార్. ఇంటి ప్రోగ్రామ్ అయితే అయిపోవచ్చు వచ్చింది అనమాట. పర్సంటేజ్ చూసి డిసైడ్ చేస్తారు. దాంట్లో కూడా చాలా వరకు ఫ్రాడ్లు ఏమన్నా అన్ని పోతాయి మేడం. అంతే మేడం. ఏజ్ వరకు మాక్సిమం అంటే ఏజ్ పెన్షన్ ఇవ్వలేదు అనమాట. ఎవరైతే జినైన్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చేయాలనేది మనకు సంబంధం లేదు. అవి కాదు సంబంధం లేదు. ఓన్లీ ఇవి హెల్త్ పరంగా మాత్రం, హెల్త్ పరంగా కొంచెం ఫ్రాడ్ పర్సెంటేజ్ లేకపోయినా కానీ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మేడం. ఏజ్ సంబంధం లేదు మేడం. పద్మజ కదా ఏమో సూపరింటెండెంట్. ఇంకొక 6 మంది అక్కడ వాళ్ళు కూడా మనకి గుంటకల్కి శాంక్షన్ చేశారు, వస్తున్నారు అనమాట. అవునా? నర్సింగ్ ప్రాబ్లం కూడా కొంచెం తీరినట్టే. ఇప్పుడు 10 మెంబర్స్ అదే చేసినారు కదా అవన్నీ. ఆదోన్లో మెడికల్ కాలేజ్ ఉండే కదా, దాంట్లో వీళ్ళు జాయిన్ అయినారు అనమాట. వాళ్ళు మాకు మళ్ళీ ఆడ మెడికల్ కాలేజ్ వద్దు, అది ప్రైవేట్ పీపీపీ మోడ్లో శాంక్షన్ చేసినారని అక్కడ శాంక్షన్ చేసిన ఎంప్లాయీస్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ వెనక్కి పంపించేసినారు అనమాట. సో వెనక్కి వచ్చిన వాళ్ళు ఒక 6 మంది మనకి ఇక్కడ గుండెకల్లో తీసుకున్నారు అనమాట. వాళ్ళు 3వ తారీఖు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. వచ్చేసినారా? ఆ ఇబ్బంది కూడా కొంచెం మనకి తీరుతుంది. స్టాఫ్ ఇబ్బంది కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. 6 మంది వస్తారా? 6 మంది వస్తున్నారు సిస్టర్స్. ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా, ఇది కాంట్రాక్ట్ కూడా ఒక 4 వేకెన్సీ చూపిస్తున్నాము. 4 ఫిల్అప్ చేస్తే మరి మన 10 ఏమి చూపిస్తున్నారు కదా, 10 వేకెన్సీ ఉన్నామని చూస్తే మన నోటిఫికేషన్ ఇచ్చినారు కదా. అంటే ఈ కాంట్రాక్ట్ కింద అనుకుంటే 4 ఉన్నాయి అనమాట. ఆల్రెడీ 6 మంది ఉన్నారు మన దగ్గర. మిగతా 4 ఖాళీ ఉన్నాయి. ఆ 4 చూపిస్తున్నాం అనమాట. వాళ్ళు నోటిఫికేషన్ మళ్ళీ కౌన్సిలింగ్ పెడితే వాళ్ళు తీసుకుంటారు. దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు కదా? దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అదే అన్న జరగాలి, అదే జరగాలన్నమాట. అదే కొద్దిగా మీ వల్ల ఏమంటే వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలి. మీరు రైట్ ఇచ్చేస్తాను. ఈరోజు సాయంత్రం వచ్చి కలుస్తాను. ఓకే.